గజం భూమి కేవలం 4,000 రూపాయలతో 165 గజాల DTCPN రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరా రెడ్డి గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఈ రెండు కలిపి లార్జ్ క్యాప్ సైజ్ మ్యూచువల్ ఫండ్స్ని బీట్ చేస్తున్నాయంట. అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో? రైట్, అంటే ఫస్ట్ టైం అండి హిస్టరీలో అండ్ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ కంబైన్డ్ సైజ్ వచ్చేట్లా ఆల్మోస్ట్ 23% జరిగిందండి. ఈ రెండు కలిపి టోటల్ మ్యూచువల్ ఫండ్ సైజులో ఒక మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ టోటల్ ఫండ్ సైజు 23% అనమాట. లార్జ్ క్యాప్ ఓన్లీ 15% అండి. ఆల్మోస్ట్ బీట్ అయిపోయింది. లార్జ్ క్యాప్ ఒకటే ఆల్మోస్ట్ 15% దాన్ని బీట్ చేసింది. అండ్ ఈవెన్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా 15% ఉంది, వాటిని కూడా బీట్ చేసినాయి. అంటే ఇండియాలో ఫస్ట్ టైం మనీ అంతా కూడా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్కి జారుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ టోటల్ ఈ రెండు కేటగిరీ సైజ్ మొత్తం అంటే 4.2 lakhs కోర్ జరిగిందండి. 4.2 lakhs కోర్. ఒకప్పుడు స్మాల్ క్యాప్ అంటే 100 కోట్ల కంపెనీ, 200 కోట్ల కంపెనీ, 1000 కోట్ల కంపెనీ అనుకునేవాళ్ళు. కరెంట్ మార్కెట్లో స్మాల్ క్యాప్లో పెద్ద కంపెనీ అంటే 18,000 కోట్లు అండి, చిన్న కంపెనీ అంటే 6,000 కోట్లు. అంటే 6,000 కోట్లు తక్కువ అంటే 6,000 కోట్లు ఉంది స్మాల్ క్యాప్లో సైజులో. దాంతో ఈ ఫండ్ సైజ్ కూడా అంతకంతగా పెరుగుకుంటూ వెళ్తున్నాయి. టోటల్ ఇండియన్ మార్కెట్లో మనం కనుక చూసుకుంటే మొత్తం 422 స్కీమ్స్ ఉంటాయండి. అందులో మెజారిటీ స్కీమ్స్ అంటే ఆల్మోస్ట్ 160 వరకు కూడా సెక్టార్ స్పెసిఫిక్ ఉంటాయి అనమాట. సెక్టోరియల్ మ్యూచువల్ ఫండ్ అంటాం కదా, అవి ఉంటాయి అనమాట అన్నిటికంటే ఎక్కువ. తర్వాత ఈఎల్ఎస్ఎస్కి ఉంటాయి, ఎందుకంటే మార్చి మంత్ వచ్చిందంటే ఎంప్లాయీస్ అందరు కూడా ట్యాక్స్ సేవరీ కోసం ఈఎల్ఎస్ఎస్కి వస్తారు, అవి ఉంటుంది. థర్డ్ కేటగిరీ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్కి ఉంటాయి అనమాట. తర్వాత లార్జ్ క్యాప్ ఉంటాయి. కానీ సైజు విషయానికి వచ్చేస్తే మాత్రం ఇప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఆ సైజ్ రెండు కలిపి 23% ఓవరాల్ మ్యూచువల్ ఫండ్ మనీని ఇది ఆక్యుపై చేస్తున్నాయి. అంటే ఇది లార్జ్ క్యాప్ని అండ్ ఫ్లెక్సీ క్యాప్ని దాటి వెళ్ళిపోతున్నాయి. అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎక్కడ మనీ అంతా తీసుకెళ్తున్నారు అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. మొత్తం మన దగ్గర స్మాల్ అండ్ మిడ్ క్యాప్కి వెళ్తున్నాయి. అండ్ లార్జ్ క్యాప్ నుంచి అందరూ విత్డ్రాల్ చేస్తూనే ఉన్నారండి. ఓకే, ఎంతేందంటే టోటల్ స్మాల్ క్యాప్ యూనివర్సల్ అంటే కంపేర్ టు లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్తో పోల్చుకుంటే 20% కూడా ఉండదు ఆ సైజు. అది ఇప్పుడు ఎక్కువ మనీ అట్రాక్ట్ చేస్తూ ఉంది. అందుకని మెజారిటీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అందరూ కూడా లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే మొత్తం డబ్బు పెట్టాల్సిన పని లేదండి. 60% దీంట్లో వస్తే చాలు, మిగతా అమౌంట్ 40% వాళ్ళు ఎక్కడైనా పెట్టచ్చు. ఎక్కడైనా అంటే గోల్డ్లో పెట్టచ్చు, లార్జ్ క్యాప్లో పెట్టచ్చు, మిడ్ క్యాప్లో పెట్టచ్చు, అబ్రాడ్లో పెట్టచ్చు, ఎక్కడైనా పెట్టచ్చు అనమాట. సో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే థీమ్ ఏంటంటే 60% మాత్రమే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి, మిగతాది వాళ్ళ ఇష్టం. దాంతో వీళ్ళు ఏంటంటే క్రియేటివ్ ఐడియాస్ వాడి సైజు చాలా పోయినా సరే పక్క కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తున్నారు. మీరు కనుక క్వాంట్ స్మాల్ క్యాప్ కనుక చూస్తే అందులో 2 మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి అండి. వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ దానికి ఇస్తున్నారు. బట్ ఆ రెండు స్మాల్ క్యాప్ కాదు కదా. అట్లా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మనీ అయితే కలెక్ట్ చేస్తారు స్మాల్ క్యాప్ అని చెప్పి, బట్ ఎక్కువ అలొకేషన్ మాత్రం లార్జ్, మిడ్, అదర్ కేటగిరీకి ఇస్తున్నారంట. అట్లా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఏదైనా కానీ ఇండియా అంటే గ్రోత్ ఎక్కువ ఉండేది స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో అండి. సో న్యాచురల్గా ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ అది అర్థమైంది, మనీ అంతా దీన్ని పంపిస్తున్నారు. కాబట్టి మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఎక్స్పెన్స్ అనుకుంటున్నారు, కానీ లాస్ట్ 2-3 years నుంచి పెద్ద రిటర్న్స్ వచ్చింది ఏం లేదండి. అందుకని ఈ మార్చి నుంచి మాత్రమే ఇవి షో స్టార్ట్ అయింది. అందుకని ఎక్స్పెన్స్లా కనపడుతుంది కానీ, బట్ అదర్వైజ్ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ పెద్ద స్కోప్ ఉందన్నమాట ఇండియాలో. అందుకని ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తేనే బెటర్ వీటిల్లో. అయితే లార్జ్ క్యాప్లో మాత్రం కొత్తగా ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదండి, ఉన్న మనీ విత్డ్రాల్ చేస్తున్నారు. అది రైట్ డెసిషన్ కూడా. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ 5 yearsలో ఏవి కూడా అది నిఫ్టీ రిటర్న్స్ బీట్ చేయలేకపోతున్నాయి. అలాంటప్పుడు మనీని ఐడియల్గా ఉంచే బదులు పర్ఫార్మెన్స్ బాగున్న వీటిలో మూవ్ చేయడం బెటర్ అనమాట. కాబట్టి ముందు రోజుల్లో ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కేటగిరీ ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. బహుశా ఫ్యూచర్లో స్మాల్ క్యాప్ అంటే తక్కువ సైజ్ అంటే 10,000 కోట్లు అయి ఉండొచ్చు కంపెనీ కూడా ముందు రోజుల్లో. ఎందుకంటే మైక్రో క్యాప్ కూడా వచ్చేస్తున్నారు జనాలు. అందుకని కొత్త కేటగిరీలు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మైక్రో క్యాప్ అని ఎస్ఎంఈ కేటగిరీ సపరేట్గా ఇట్లా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకప్పుడు స్మాల్ క్యాప్ అంటే చిన్నది అనే బదులు ఇప్పుడు స్మాల్ అన్నా కూడా 6,000 crores కంపెనీ తక్కువ అంటే చాలా పెద్ద కంపెనీస్ కదా అలా. సో అందుకని కేటగిరీ రేపు డిఫైన్ చేయడం బెటర్ అనమాట. సార్, ఒక విషయం స్పష్టంగా చెప్పినప్పుడు మార్కెట్ అనేది బుల్ రన్లో ఉన్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ని రిడెంప్షన్ చేసుకోవాలనే ఆలోచన అనేది ఎందుకు అసలు రిటైల్ ఇన్వెస్టర్స్లో జనరేట్ అవుతుంది ఆలోచన? సో బేసికల్గా పాజిటివ్ ఉన్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలనిపిస్తుంది ఎవరికైనా. నెగిటివ్ ఉన్నటిని ఉంచుకోవటం చాలా ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ రెడ్ ఉన్నాయి కాబట్టి ఇంత మించి పడవేమో అన్న ఉద్దేశంతో కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. బట్ గ్రీన్లో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా డ్రాప్ అయినా కూడా పడిద్దేమని భయం. కంటిన్యూస్గా మార్కెట్ 2-3 days పడ్డప్పుడు ఏంటంటే అరే నేను అనుకున్నది కరెక్టే కదా,
బుక్ చేసుకోవాల్సిన ప్రాఫిట్ అనిపిస్తుంది అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్ పెరిగే కొద్దీ, అంటే రిటర్న్స్ పెరిగే కొద్దీ రిడెంప్షన్ ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటాయి వాటికి న్యాచురల్గానే. యూజువల్గా ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 30 నుంచి 35% అలా వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కొన్ని బుక్ చేసుకోవడం బెటర్ అండి. అది బుల్ మార్కెట్ అయినప్పుడు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, ఎందుకంటే 30% అంటే మంచి బుల్ మార్కెట్లో రన్ అవుతున్నట్టు లెక్క. మనం ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కొన్ని యూనిట్లు బుక్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మార్కెట్ డౌన్ అయినప్పుడు వాటిని మనం ఆల్కేట్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అప్పుడప్పుడు ప్రాఫిట్ బుక్ చేస్తే పెద్ద తప్పేం కాదండి. కాకపోతే మార్కెట్ డ్రాప్ అయినప్పుడు మాత్రం ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే మాత్రం అది రాంగ్. అందుకని మార్కెట్ డిప్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అది మాత్రం చేస్తే మన డిస్కౌంట్ని వాడుకున్నట్టు అవుద్ది అనమాట. కాబట్టి బుల్ మార్కెట్లో అప్పుడప్పుడు ప్రాఫిట్ బుక్ చేయడం తప్పేం లేదండి. అలాగని చెప్పేసి మొత్తం మార్కెట్ నుంచి బయటకు పోమని కాదు, ఎస్ఐపి కంటిన్యూ చేయండి. బట్ అప్పుడప్పుడు ప్రాఫిట్ బుక్ చేయడం ద్వారా డౌన్ సైడ్ ఉన్న పెయిన్ తప్పించుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ 25-30 అలా వచ్చినప్పుడు కొన్ని యూనిట్స్ బుక్ చేసుకోవడం తప్పేం లేదండి. ఆఫ్టర్ ఆల్ అసెట్స్ మెంట్ ఫర్ టు ఎంజాయ్ ద ప్లెజర్స్ కాబట్టి అప్పుడప్పుడు కొన్ని బుక్ చేసుకొని వాటిని వేరే అసెట్ క్లాస్లో కానీ లేకపోతే టెంపరీగా లిక్విడ్ బీస్ దాంట్లో పెట్టేసేసి మార్కెట్ డౌన్ అయినప్పుడు మళ్ళీ ఎక్కువ యూనిట్లు కొనడానికి వాడుకోవచ్చు, తప్పేం లేదు. థ్యాంక్ యూ సార్.